మహాత్మాగాంధీ వాడిన ఈ సింపుల్ కళ్లజోడు ఒక వేలంలో ఏకంగా 9 కోట్ల రూపాయలకు అమ్ముడైందని మీకు తెలుసా? అవును, 2009వ సంవత్సరంలో అమెరికాలోని న్యూయార్క్లో గాంధీజీగారి కళ్లజోడు, పాకెట్ వాచ్ మరియు చెప్పులను వేలానికి ఉంచారు. ఆ సమయంలో ఈ దేశ సంపద విదేశీల చేతికి వెళ్లిపోతుందేమో అని భారతీయులంతా ఆందోళన చెందారు. కాని మన భారతదేశానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా ఆ వేలంలో అందరికంటే ఎక్కువ మొత్తాన్ని అంటే $1.8 మిలియన్ మన కరెన్సీలో సుమారు 9 కోట్ల రూపాయలు వేలం పాడివాటిని దక్కించుకున్నారు. అలా బ్రిటిష్ వాళ్ల చేతుల్లోంచి అమెరికా వేలం దాటుకుని మన దేశానికి చెందిన వ్యక్తి ద్వారానే ఈ చారిత్రాత్మక వస్తువులు తిరిగి మన భారతదేశానికి సురక్షితంగా చేరాయి. ప్రస్తుతం ఇవి ఢిల్లీలోని మ్యూజియంలో ఉన్నాయి. దేశం కాని దేశంలో ఉన్న మన వస్తువులను తిరిగే మన ఇండియాకు తీసుకురావడం నిజంగా గర్వకారణం కదా. ఈ హిస్టారికల్ ఫ్యాక్ట్ మీకు నచ్చితే లైక్ చేసి, మీకు తెలుసా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.